ఒక పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు వేరొక వ్యక్తి పార్టీని స్థాపించడం ఏపీలో తప్ప ఇంకెక్కడా చూడం. టీడీపీ కోసం తాను బీజేపీ నేతల దగ్గర ఎన్నో మాటలు పడ్డట్లుగా పవన్ స్వయంగా చెప్పుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పూర్తిగా సరెండర్ అయిన పవన్ సొంత పార్టీనే వెన్నుపోటు పొడుస్తున్నారు. తనను నమ్ముకున్న వాళ్ళు ఎంత మొత్తుకున్నా టీడీపీని ఎక్కువ సీట్లు డిమాండ్ చేయలేని నిస్సహాయ స్థితిలో పవన్ ఉన్నారు. చంద్రబాబు ఇస్తూ ఉన్న ప్యాకేజీయే ఇందుకు కారణమని వేరే చెప్పక్కర్లేదు. ప్యాకేజీ స్టార్గా పేరు తెచ్చుకున్న పవన్ రాజకీయాలపై కేఎస్ఆర్ విశ్లేషణను చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచేలా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుతెన్నులపై తీవ్ర విమర్శలు కురిపించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో సరెండర్ అవడానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. చంద్రబాబు ఏమి చెబితే దానికి కట్టుబడి పనిచేయడానికి పవన్ రెడీ అవుతున్న తీరు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా సరికొత్త చరిత్రగా కనిపిస్తుంది. దేశంలో ఏ పార్టీ కూడా తనకంటూ ఓ లక్ష్యం లేకుండా పనిచేయదు. తనతో ఉన్నవారిని కాదని వేరే పార్టీ వారిని అందలం ఎక్కించే ప్రయత్నమూ చేయదు. తనతో పాటు మిగిలిన సొంత పార్టీ వారంతా లొంగిపోవాలన్నట్లు వ్యవహరించదు. ఈ శాసనసభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇస్తారన్న అంశాన్ని పట్టించుకోవద్దని పవన్ అంటున్నారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ వంతు పదవులు తీసుకుంటామని ఆయన నమ్మబలుగుతున్నారు. దీన్ని జనసైనికులు విశ్వసిస్తారా? మహా అయితే ఆయన నటుడు గనక సినిమా పరంగా వచ్చే కొంతమంది అభిమానులు దేనికైనా ఊకొట్టవచ్చేమో కానీ కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారెవరూ దీన్ని నమ్మరు. అసలు ఆత్మాభిమానం ఉన్న జనసైనికులు ఎవరూ ఇలాంటి ప్రతిపాదనలను ఒప్పుకోరు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆశించిన సీట్లే ఇవ్వని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఒకవేళ అధికారంలోకి వస్తే 3వ వంతు పదవులను జనసేనకు ఇస్తారా? ఒకవేళ ఇస్తానంటే మాత్రం ఆయన ట్రాక్ రికార్డును పరిశీలిస్తే అది జరిగే పని కాదని అర్థమవుతుంది. జనసేనకు 60 అసెంబ్లీ సీట్లైనా ఇవ్వాలని కాపు సంక్షేమ సేన నేత చేగొండి హరిరామజోగయ్య డిమాండ్ చేశారు. జనసేనకు ఇవ్వదగిన సీట్లను కూడా ఆయన సూచించారు. అక్కడ పోటీ చేయదగిన జనసేన అభ్యర్థుల పేర్లను కూడా వెల్లడించారు. అంటే ఏమిటి దాని అర్థం? జనసేనకు కనీసం 60 సీట్లలో పోటీ చేసే సామర్థ్యం, గెలవగలిగిన సత్తా ఉందని అనుకోవడమే కదా. దానిపై పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టుబట్టలేదు? ఇంతవరకు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఉండాలని ఎందుకు పవన్ చెప్పడం లేదు? పైగా చంద్రబాబు కుమారుడు లోకేష్ తన పరువు తీసేలా అనుభవం, సమర్థత గురించి ప్రస్తావించిన పవన్ ఎందుకు భరించారు? అంటే దీని అంతటిలో ఏదో మతలబు ఉన్నట్లు అనిపించడం లేదా? ముఖ్యమంత్రి పదవికి తాను అనర్హుడనని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్లేనా? తద్వారా తనను సీఎంగా చూడాలనుకుంటున్న వారిని మరింత అవమానించినట్లే కదా. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. కొన్ని రాష్ట్రాల్లో చిన్న చిన్న పార్టీల నేతలు కూడా ఇలా ఇతర పార్టీలకు ఎలాంటి కండిషన్లు లేకుండా లొంగిపోలేదు. పైగా తమ డిమాండ్లు సాధించుకుని ముఖ్యమంత్రులైన పార్టీలు ఉన్నాయి. ఇతరత్రా పలు పదవులు పొందిన నేతలు ఉన్నారు. రాజకీయాల్లో అదొక ప్రక్రియ. ఎవరికైనా ప్రజాసేవ కాంక్ష ఉంటే వారు అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అంతే తప్ప వేరే వారి పల్లకి మోయడానికి సిద్ధపడరు. పదవి కన్నా మించిన ప్రయోజనం ఉంటే తప్ప. చిన్న పార్టీ అయినా రాజకీయ వ్యూహం పన్ని తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని ఎవరైనా చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన పార్టీని, కేడర్ను వేరే పార్టీ ప్రయోజనం కోసం తనఖా పెట్టినట్లు కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు 10-11 సీట్లను టీడీపీ ఇచ్చినా తీసుకోవాలని, త్యాగాలకు సిద్ధం కావాలని పవన్ కళ్యాణ్ పార్టీ వారికి చెబుతున్నారు. టీడీపీతో సంప్రదింపులు జరపకుండానే బేషరతుగా రాజమండ్రి జైలు వద్ద పొత్తు ప్రకటన చేసి పార్టీ వారిని విస్తుపరిచారు. అదే లైన్లో రాజకీయం చేస్తూ ఇప్పుడు పోటీ చేయడానికి సీట్లు లేకపోయినా టీడీపీని మొయ్యాలని సూచిస్తున్నారు. ఈ ప్రకటన చూసిన జనసేన కార్యకర్తలకు ఒక్కసారే గుండె ఆగినంత పని ఉంటుంది. ఈయనేదో కాసిన ఎక్కువ సీట్లు తీసుకుని తమందరికీ అవకాశాలు ఇస్తారని అనుకుంటే పవన్ చేతులెత్తేశారని, ఇప్పుడే ఇలా చేస్తే భవిష్యత్తులో అధికారంలోకి ఒకవేళ చంద్రబాబు వచ్చినా ఎందుకు పట్టించుకుంటారన్న డౌట్ను వ్యక్తం చేస్తున్నారు. 2014లో టీడీపీకి జనసేన పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా వేరే పార్టీకి ప్రచారం చేసింది. మరి అప్పుడు జనసేనకు ఎన్ని పదవులు ఇచ్చారు? అసలు ఆ దిశగా చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏదో పవన్ కళ్యాణ్ తన సన్నిహితుడు ఒకరికి టీటీడీ పదవి, అది కూడా సభ్యుడి పదవి ఇప్పించుకోవడం మినహాయించి అప్పుడు ఎందుకు జనసేనకు 3వ వంతు పదవులు కోరలేదు? కేవలం చంద్రబాబు పంపించే ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళి
సన్మానాలు చేయించుకున్నారే తప్ప కార్యకర్తలు నేతల గురించి పవన్ పట్టించుకున్నారా? నిజంగానే చంద్రబాబుకు అంత త్యాగబుద్ధి ఉంటే ఇప్పుడే జనసేనకు 60 సీట్లు ఇవ్వచ్చు కదా, లేదా కనీసం 40 నుంచి 50 సీట్లు ఇవ్వచ్చు కదా. రెండు పార్టీలకు బలం ఉందనుకుంటే జనసేన పోటీ చేసే చోట టీడీపీ సంపూర్ణంగా మద్దతు ఇవ్వచ్చు కదా. జనసేన సపోర్ట్ కావాలి. జనసేనకు మాత్రం బలం లేని చోట్ల టీడీపీ మద్దతు ఇచ్చి గెలిపించలేదన్నమాట. దీని ప్రకారం జనసైనికులు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి సేవకులుగా మిగిలి ఉండాలన్నమాట. జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పడవడానికి సిద్ధపడ్డారని అనుకోవచ్చు. కాగా టీడీపీ వారితో పొత్తుకు బీజేపీకి ఇష్టం లేదని తను ఒత్తిడి చేసి పొత్తు కుదురుతున్నానని పవన్ అన్నారట. అంటే ఆయన రాజకీయ దళారీగా మధ్యవర్తిత్వం చేస్తున్నారని అనుకోవాలి. ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుని వారితో కాపురం చేయకుండా టీడీపీ వద్దకు వెళ్ళి రాజకీయ సంసారం చేస్తూ రాజకీయాల్లో కూడా అక్రమ సంబంధాలు నెరపవచ్చని పవన్ కళ్యాణ్ కొత్త సూత్రం తయారు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సాగుతున్న ఈ అక్రమ అనైతిక రాజకీయ సంబంధాలు దేశంలో మరెక్కడా చూడబోం. ఏదేమైనా పవన్ కళ్యాణ్ తీరుతెన్నులు తన పార్టీ వారిని అవమానపరిచేవిగా ఉన్నాయని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలే.